ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెయ్యి ఎత్తితే భయంకరమైన నొప్పి వస్తుంది. ఇంకేం చెప్పొద్దు విష్. నువ్వు చెప్తుంటేనే మాకే గుండెల్లో నొప్పిగా ఉంది. ఎంత బాధను అనుభవిస్తున్నావో అర్థం చేసుకోగలం. అయ్యా, త్వరగా వైద్యం చేయండి. తేరెక్కడ కుట్టింది? వరలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర. మీ మొహం. అది కాదండి, తేలు మీ మూతి కుట్టిందా విశాల్ చేతి కుట్టిందా అని అడుగుతున్నారు రచికమూర్తి. రచిక వదినా వృశ్చిక శాస్త్రి. ఏదో ఒకట్లే. బాబుగారి కుడి చేతి బొటన వేలికి కుట్టింది మూర్తి గారు. ఎర్రగా కందిపోయింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా మందులు తీసుకున్నా లాభం లేకుండా పోయింది. ఏది ఇలా చూపించండి. తేలు నల్లగా ఉందయ్యా. అవును, అది అడవి తేలు. విషపూరితమైన వృచ్చికం జోలికి మీరెందుకు వెళ్లారు? అదో పెద్ద కథలండి. మా అక్క టెంకాయ కొట్టబోతే అది దొర్లి ఒక కర్ర దగ్గరికి పోయింది. ఆయన కథ చెప్పమని అడిగారా? చెప్పాలా వద్దా? చెప్పండమ్మా. ఆ కర్రని పీకి పారేయబోతే దాన్ని అంటి పెట్టుకునున్న తేలు బావగారి వేలిని కుట్టిపడేసింది. అది కొట్టగానే దాన్ని కొట్టి చంపేస్తే నొప్పి పోతుందని చూశాం, కానీ ఎంత వెతికినా అది కనపడలేదు. మాయిదార్ తేలు చిటికెలో తప్పించుకుంది. ఆ తర్వాత అక్కడే తవ్వి ఆ పెట్టెని బయటికి తీసాం. సుమన, ఆ వివరాలు మూర్తి గారికి చెప్పడం ఎందుకు? ఆయన సమయం వృధా. లేదు బాబు, ఆ పెట్టెకి తేలు కుట్టుకి ఏదో సంబంధం ఉంది. అంటే పెట్టి తీయడానికే తేలు కుట్టిందంటారా? నేను ఆ రోజే చెప్పాను కదక్కా, అనవసరంగా నా మీద కోపడ్డారు కూడా. విశాల, నైని, విశాల, నైని. రే వల్లభ, గురువుగారు వచ్చారు, మనం చచ్చాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.